సో ఇప్పుడేంటంటే ఎంత పరిగెడుతున్నా, ఎంత టెక్నాలజీ అప్‌డేట్ అయినా, జనరేషన్ ఎంత చేంజ్ అయినా కూడా ప్రతి ఒక్కరికి డబ్బు అనేది కావాలి. అవును. అంటే మనీ లేనిదే ఏది ఉండదని అందరికీ తెలుసు. ఉన్నవాడు ఇంకొంచెం ఉన్నవాడు అవ్వడానికి పరిగెడుతున్నాడు. లేనివాడు ఉన్నవాడు అవ్వడానికి కష్టపడుతున్నాడు. చాలా మందికి ఏమొస్తుందంటే ఆ మిడిల్‌లో ఉన్న వాళ్ళకి ఎంత చేసినా మాకు డబ్బు రావట్లేదు. ఎంత కష్టపడుతున్నా కూడా మేము సెటిల్ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది. అంటే డబ్బుని ఒక మ్యాజిక్‌లా చూస్తున్నారు. అసలు డబ్బు మన దగ్గరికి చేరుకోవాలి. మనం హ్యాపీగా ఉండాలి. అంటే మనీతోనే చాలా వరకు సొల్యూషన్స్ అవుతాయని మనందరికీ తెలుసు. ఒక మనిషి అవసరానికి సరిపడా మనీ మన దగ్గరికి రావాలంటే మనం అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, మీరు చెప్పారు మ్యాజిక్ అని, మనీ మ్యాజిక్ అని. మనిషి దగ్గర ఎప్పుడైతే మనం అనుకున్న డబ్బు కన్నా ఎక్కువ ఉందనుకోండి, మనిషికి ఉన్నటువంటి పాజిటివ్ వేవ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనిషి దగ్గర మనకు సమ్ అమౌంట్ నీడ్ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ మన దగ్గర ఉందనుకోండి, మన ఆలోచన విధానం ఎలాగుంటుంది? కొంచెం చేంజ్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే డబ్బు అనేది కాకుండా మన ఆలోచన తీరు పాజిటివ్ గా ఉండడం ఒకటి, మన చుట్టూ ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఆరా అనేది క్రియేట్ అవుతుంది. ఆ పాజిటివ్ ఆరా క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు రావాల్సిన అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉన్నా కానీ, లేకపోతే మనకు రావాల్సినటువంటి బిజినెస్ లో కావచ్చు, తర్వాత ఎంప్లాయ్మెంట్ లో కావచ్చు, ఏమవుతుందంటే డబ్బు మన దగ్గరికి రావడం జరుగుతుంది. మన చుట్టూ ఎప్పుడైతే డబ్బు గురించి ఆలోచన చేస్తుంటామో, డబ్బుకు సంబంధించి ఎవరైతే వ్యవహారాలు చేస్తుంటారో, మన సర్కిల్ కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, మన వెల్ విషర్స్ కావచ్చు, ఏమవుతారంటే మనకు దగ్గర అవడం జరుగుతుంది. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అటువంటి ఆలోచనల నుండి సైడ్ అయిపోతున్నాం. మనిషి ఎప్పుడు చూసినా నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే యద్భావం తద్భావం, మనకు వచ్చే డబ్బుని మనమే ఆపేస్తాం. ఇక్కడ డబ్బు కేటగిరీలు తీసుకుంటే 3 రకాలుగా ఉంటారండి. ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఒకటి, మధ్య తరగతి ఒకటి, దిగువ తరగతి ఒకటి. ఇక్కడ చూడండి, డబ్బు ఉన్న వాళ్ళని మనం బాగా అబ్జర్వ్ చేస్తే డబ్బు పట్ల పొరపాట్లు చేయరు. అదే దిగువ తరగతి, మధ్య తరగతి చూడండి, డబ్బుని ఎప్పుడు తిడుతూ ఉంటారు. మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా, యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే మనం యూనివర్స్ కి ఎటువంటి ఆలోచనలు ఇస్తే రిటర్న్ మన దగ్గర అటువంటి రిజల్ట్ వస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే లోపల డబ్బు కావాలని కోరుకుంటున్నది మనం. బయట బాహ్య ప్రపంచంలోకి వచ్చేలోపు ఏం చేస్తున్నాం అంటే డబ్బును తిడుతూ ఉండడము, డబ్బును దూషిస్తూ ఉండడము, డబ్బు ఉన్న వాళ్ళ పట్ల నెగిటివ్ గా మాట్లాడడము, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన దగ్గరికి డబ్బు రాకుండా ఆపేస్తాయి. మీరు బాగా మనము దిగువ తరగతి, మధ్య తరగతి వాళ్ళ మెంటాలిటీ మనము అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళని చూడండి, వెళ్ళిన ప్రతి చోట డబ్బు ఖర్చు పెట్టే ప్రతి చోట వాళ్ళు బాధపడుతూ ఖర్చు పెడతారు. కూరగాయల దగ్గర తీసుకెళ్ళినా బేరం ఆడుతూ ఉంటారు. ఎక్కడైనా బట్టల షాప్కి వెళ్ళినా బట్టలు తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు బాధపడతారు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం అనొచ్చు, అక్కడ వాళ్ళు నోటితో చెప్పట్లేదు కదా డబ్బు గురించి బాధపడుతున్నట్లు అనుకోవచ్చు. యూనివర్స్ కి అవంతా సంబంధం లేదు. మనం ఏదైతే డబ్బు పట్ల ఆలోచన రూపంలో బాధపడతామో అది మేనిఫెస్ట్ అయ్యి మన దగ్గరకు వస్తుంది. అది చాలా మందికి తెలియదు.